Hello guys, welcome to the review of the movie Shabdam acted by Adi Pinishetty. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా సేమ్ థియేటర్ అండ్ వరుసగా ఇంకో షో ఉంది అగత్య. ఇంటికి వెళ్ళి ఇచ్చి రివ్యూ రికార్డ్ చేసేంత టైం లేదు, అందుకే థియేటర్లోనే రికార్డ్ చేస్తున్నా. మీకు సౌండ్ లైటింగ్ కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఏమనుకోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా శబ్దం మూవీ గురించి చెప్పాలంటే గుడ్ మూవీ అయితే బాగుంది. అంటే ఇంతకుముందు ఆల్రెడీ వైశాలి తీసిన వాళ్ళ టీమే కదా, సో ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా. అంటే ఆ సౌండ్ అనే ప్యాటర్న్ యూజ్ చేసి చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే క్రియేట్ చేశారు. బాగా అనిపించింది అదంతా కూడా. అండ్ ఒక సస్పెన్స్, ఒక థ్రిల్, ఆ కైండ్ ఆఫ్ ఫీల్ కంటిన్యూ అవుతూ వచ్చింది మొత్తం మూవీ అంతా కూడా. ఎక్కడో అక్కడక్కడ మాత్రమే ఒక 2 minutes, ఒక 1 minute అలా లైట్ గా బోర్ గా అనిపిస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఒకటి చెప్పినప్పుడు, హీరో ఫ్లాష్ బ్యాక్, ఇట్లాంటి వాటికి తప్పిస్తే మిగతా ఎక్కడ కూడా బోర్ అనిపించదు. మొత్తం అంతా కూడా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ లాగా వెళ్తుంటది. బేసిక్ గా ఈ సినిమాకి మెయిన్ అసెట్ అయితే తమన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అఖండ రేంజ్ లో ఇచ్చాడు. అంటే థియేటర్ కొంచెం అదే లెవెల్లో బీజం అయితే ఉంటది, మొత్తం సౌండ్ అంతా కూడా. అంటే సినిమాలోని స్టార్టింగ్ కాన్సెప్ట్ కానీ ఎండింగ్ కాన్సెప్ట్ కానీ మొత్తం అంతా కూడా సౌండ్ చుట్టే తిరుగుతూ ఉంటది. బేసిక్గా కింగ్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, అదేంటంటే సంగీతానికి రాళ్ళు కరుగుతాయి, కాళ్ళు కదులుతాయి, ఇవన్నీ చెప్పి. సో దానిలో అక్కడ కామెడీ చేస్తారు. సో దాన్ని ఒకవేళ సీరియస్గా తీసుకొని సినిమా తీస్తే ఏంటనేది ఈ శబ్దం. అండ్ కాన్సెప్ట్ అనే కాదు, ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగుంది. ఇంతకుముందు వాటర్తో ఎలాగైతే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారో వైశాలి మూవీలో, ఇక్కడ కూడా అలాగే సౌండ్తో చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. సో ఏంటంటే మొత్తం ఒక థ్రిల్ బాగా క్యారీ ఫార్వర్డ్ చేశారు, అదైతే బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు మూవీలో. సో ఓవరాల్ గా మూవీ అయితే గుడ్. మొత్తం టోటల్ గా మూవీ అంతా కూడా బాగుంది. బయట చెప్పడం కొంచెం ఇబ్బంది, బట్ అలవాటు లేదు. ఇప్పుడు ఇంట్లో చెప్పడం అయితే కొంచెం పీస్ఫుల్ గా ఆలోచించి చెప్పొచ్చు. బట్ డెఫినెట్ గా బాగానే చెప్పానని అనుకుంటున్నాను. బయట కూడా డెఫినెట్ గా గుడ్ మూవీ అయితే బాగుంది. సో అది కాదు. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ బాగా చేశారు. ఎస్పెషల్లీ యూనో ఆ హర్రర్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మొత్తం యాక్టర్స్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే అదేదో హర్రర్ సినిమా అన్నట్టు కాకుండా కొంచెం నార్మల్ గా కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు కదా, థ్రిల్ అదంతా వచ్చింది. సో అది కూడా బాగానే హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు. సో అది గైస్ యాక్టర్స్ అందరూ బాగా చేశారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ కూడా బాగా చూస్ చేసుకున్నారు. అంటే మంచి కాన్సెప్ట్ చూస్ చేసుకున్నారు, దాన్ని బెటర్ గా ఎస్టాబ్లిష్ కూడా చేశారు. సో అది కూడా బాగా హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం ఎస్పెషల్లీ తమన్ హైలైట్. అంటే ఆ స్టార్టింగ్ లో వచ్చిన పాట కూడా అది చాలా డిఫరెంట్ గానే ప్లాన్ చేశారు, అది కూడా బాగుంది. అండ్ సినిమా అంతా కూడా మొత్తం బీజిఎమ్స్ కానీ ఆ కాన్సెప్ట్ కానీ మొత్తం అంతా కూడా చాలా బాగా ఇచ్చారనమాట. సో మెయిన్ తమనే మెయిన్ అసెట్ ఈ సినిమాకి. సో బేసిక్గా కొంచెం చిన్న సినిమాకి తమన్ ఎందుకు అనుకున్నానని చెప్పి ఒకరు అన్నారు ఇక్కడ నాకు దారిలో. బట్ డెఫినెట్ గా తమనే ఈ సినిమాకి వన్ ఆఫ్ ది మెయిన్. సో తను లేకపోతే ఈ మూవీ లేదనే చెప్పాలి. సో అది మరి సిచ్యువేషన్. అండ్ ఇంకా ఓవరాల్ గా మూవీ అయితే గుడ్ మూవీ అని చెప్పొచ్చు. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ శబ్దం మూవీ గురించి చెప్పాలంటే బేసిక్గా అంటే నిశ్శబ్దంగా ఉంటూనే చాలా శబ్దం క్రియేట్ చేసే కైండ్ ఆఫ్ సినిమా అవుతుంది. అంటే చాలా సైలెంట్గా వచ్చింది మూవీ, బట్ డెఫినెట్గా మంచి మూవీ, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. సో అది గైస్. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే I'll give 3.9/5. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నాకు అదర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.